బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. అస్సలాము అలైకుం. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో చాలా రకాల చెడులు ఉంటాయి. ఏమండి? సామాజికమైనటువంటి చెడులు ఉంటాయి, మానసికమైనటువంటి చెడులు ఉంటాయి, నైతికపరమైనటువంటి చెడులు ఉంటాయి. అయితే అన్నిట్లో ఒక చెడు ఉంది. అదేమిటంటే దొంగతనం అనేది. పంచమహాపాతకాల్లో ఒకటిగా మన పెద్దలు కూడా దీన్ని చెప్తారు. ఈ దొంగతనం అనేది రకరకాలుగా జరుగుతూ ఉంటుంది ఈ రోజున. గతంలో దొంగ అనగానే రాత్రుళ్ళు వాళ్ళు గోడకు కన్నాలు వేసి ఇంట్లో చొరబడి దొంగతనం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగడంలే. చాలా వైట్ కాలర్ క్రైమ్స్, అంటే ఏ విధంగా కూడా బట్ట అనేది నలగకుండా ఒక చోట కూర్చుని కంప్యూటర్ ముందు వాళ్ళు ఆపరేట్ చేస్తూ మన డబ్బులను దొంగిలించడం అనేది ఈ రోజున మనం చూస్తున్నాం. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక మాట ఏం చెప్తారంటే, దైవము వలా తఅకులు అమ్వాలకుం బైనకుం బిల్బా అంటాడు. అంటే మీరు అన్యాయంగా ఒకరి సొమ్మును ఒకరు కబళించకండి అంటాడు. ఒకరి సొమ్ము, అతను కష్టపడి ఎంతో సంపాదించుకున్నటువంటి సొమ్ము, ఆ సొమ్మును సంపాదించుకోవడానికి, ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి అతను ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నష్టాలను ఓర్చుకున్నాడో మనకు తెలియదు. అటువంటి సొమ్మును మరొకరు ఏమాత్రం కూడా కష్టం లేకుండా దొంగిలించడం అనేది అది ఎంత దారుణమైనటువంటి విషయం. చాలా శిక్షగా హస్తఖండన శిక్ష ఉంది. అదేవిధంగా ఇంకా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. సరే, ఆ శిక్షలకు సంబంధించి మనము వేరే సందర్భంలో మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ మనిషి ఎందుకు దొంగతనం చేస్తాడు అంటే, ఒకటి తేలికగా డబ్బు సంపాదించడము, రెండు రకరకాలైనటువంటి దురలవాట్లు. ఈ అలవాట్లతోటి, ఉదాహరణకు అతను మద్యపానం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఆ అలవాట్లు తీర్చుకోవడానికి అతను ఆ సొమ్ము కోసము దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ దొంగతనం చేయడంలో అతను ప్రాణాలు కూడా తీస్తూ ఉంటాడు. ఇంకొక ప్రధాన కారణం ఏమిటంటే సినిమాల్లో హీరో అన్న ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అతన్ని బందిపోటు దొంగగా మరొకటిగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. ఆ పలానా హీరోయే పెద్ద దొంగగా యాక్ట్ చేశాడు కదా, దొంగతనంలో తప్పే ఉందిలే అని చెప్పేసి చెడు అనేది ఒక మంచి రూపాన్ని ధరించుకుని సినిమాల రూపంలో మనిషిని ఈ రోజున పాడు చేస్తుంది. ఆ హీరోయే చేశాడు దొంగతనము, నేను చేస్తే ఏముందిలే అని చెప్పేసి ఈ విధంగా రకరకాల కారణాలతోటి మనిషి ఈ విధంగా ప్రభావానికి లోనవుతున్నాడు. అయితే ఇది ఏదైతే నేను చేశానో దాని గురించి నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న ఆ భయం ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రము ఇటువంటి వాటికి జోలికి పోడు. అన్యాయంగా ఒకరి సొమ్మును కబలించడానికి అంత మాత్రం కూడా ప్రయత్నం చేయడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.